హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుసుమ థాట్స్. ఈరోజు మనం పెళ్ళి గురించి తెలుసుకుందాం. 2025 పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతున్నాం. పెళ్ళి అంటే ఇప్పుడు ఇద్దరు మనసులు కలవడం, ఇద్దరు కలిసి ఉండడం, అది కాదు ఇప్పుడు పెళ్ళి. వాడికంటే నేను ఎంత గ్రాండ్గా చేశాను పెళ్ళి, వీడికంటే నేను ఎందులో తక్కువైనాను, కనీసం మనం పెట్టిన ఫుడ్ కంప్లీట్గా తింటున్నారా, దేవర్ హ్యాపీ ఆర్ నాట్, వాళ్ళు ఏదన్నా చెప్పాలనుకుంటున్నారా, కనీసం ఎంతమంది వచ్చి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని ఆశీర్వదిస్తున్నారు, కనీసం ఇవి కూడా చెక్ చేసుకోకుండా తల్లిదండ్రులు పెళ్ళిళ్ళు చేస్తున్నారు. మనం ఇంత పెద్ద ఖర్చు పెట్టినామా, ఇంకొక రకంగా ఖర్చు పెట్టినామా, కోట్లు ఖర్చు పెట్టినామా, అమెరికాలో ఉన్నవాడిని తీసుకొని వచ్చి పెళ్లి చేసామా, దట్ ఈజ్ అప్ టు యూ, మీకు సంబంధించిన విషయం. బట్ మన సంస్కారాన్ని, మన సంప్రదాయాన్ని మనం పాటిస్తున్నామా, ఫస్ట్ థింగ్. ఇది నేను ఫస్ట్ తల్లిదండ్రులకి ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు మీరు ఇలా చేస్తే రేపొద్దున మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా అదే చేస్తారు. మీరు ఏదైతే సరే సాంప్రదాయబద్ధంగా కరెక్ట్గా మీరు నిలబడి చేస్తే, రేపొద్దున నేను కూడా ఇలాగే చేయాలని వాళ్ళు అనుకుంటారు. పెద్ద పెద్ద డెకరేషన్స్ పెట్టామా, వీడియోలు చేసామా, అందరూ అడిగే ఒక క్వశ్చన్ చెప్తానండి. నేను ఒక క్వశ్చన్ అడుగుతారు, పెళ్ళి మళ్ళీ మళ్ళీ చేసుకుంటామా, మీ క్వశ్చన్ అవునా? అలా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంతమంది కలుస్తున్నారు అనేది నా క్వశ్చన్. నువ్వు గుళ్ళో చేసుకున్నా పెళ్ళే, గ్రాండ్గా చేసినా పెళ్ళే. ఆ డబ్బేదో వాళ్ళకి ఇవ్వటమో లేకపోతే వాళ్ళ బ్యాంకులో వేయటమో ఒకటి. వేరే వాళ్ళకి పెట్టడానికి ఇష్టం లేని వాళ్ళ గురించి చెప్తున్నా. లేదు మీకు కొంచెం ఎక్కువ ఉంది, అప్పు చేసి మాత్రం ఆ పని చేయకండి. మీ దగ్గర ఎంత ఉందో అంతే చేయండి. అఫ్ కోర్స్ నేను ఈ మాట చెప్తే ఎవరికి నచ్చదు, ఎందుకంటే అంతే, ఇది నిజం కాబట్టి ఎవరికి నచ్చదు. నచ్చకపోయినా పర్లేదు. అప్పు తెచ్చి మరీ పెళ్ళి గ్రాండ్గా చేసి నెత్తిన అప్పులు పెట్టుకొని బిడ్డని పంపించేసి అవసరం లేదండి. ఇంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నాకు తెలిసి. ఏదో పాప ఉంది ఉన్నారంటే కొంచెం సేవింగ్స్ అనేవి మన దగ్గర ఉంటాయి ఖచ్చితంగా. ఆ సేవింగ్స్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ స్వామి సన్నిధి కంటే గొప్పదా అనుకొని పెళ్లి చేసుకొని వచ్చి రిసెప్షన్ ఏదో పెట్టుకొని ఏదైనా డబ్బు మిగిలితే, సేవ చేసే గుణం మీకుంటే, పిల్లలు ఇద్దరు పేరు పైన ఎక్కడో ఒక చోట మంచి ఏదో ఒకటి మంచి కార్యక్రమాన్ని చేయటం, అది కదండి మనం నేర్పించాల్సింది, అది కదండి మనకు ఉండాల్సింది. అది తప్ప అనవసరమైనటువన్నీ ఉంటాయండి ఇప్పుడు పెళ్ళిళ్ళల్లో.